అందరికీ నమస్కారం. మార్చి 8, 2025 సంవత్సరం 108వ రోజుకు రావడం జరిగింది. ఇక కేవలం 12 రోజుల్లో వరి సాగు పరిసమాప్తం అయిపోతుంది. 12 రోజుల తర్వాత మనం మాట్లాడుకోవాలన్నా ఏం ఉండదట, అంత కోతలే. ఈ విధంగా ట్రాక్టర్ డ్రైవర్ దుక్కులు దున్నడం కానీ చేయడం జరిగేది చౌటూరు వెంకయ్య, మీరు ఆల్రెడీ చూశారు వీడియోలన్నీ. అదేవిధంగా మట్టి ద్రావణాలు స్ప్రే చేసినటువంటి ఎండ్ల వెంకయ్య, మట్టి ద్రావణం ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టీం మెంబర్స్కి అంతా ముఖ్యమైనటువంటి పర్సన్ వేటగిరి మల్లికార్జున నాన్నగారు, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య గారు, కొమ్మరిగిరి దుర్గారావు గారు, ఇట్లాగే నారేత వేసినటువంటి మన ఊరు వాళ్ళు ప్రజలు, విడవలూరు ప్రజలు, కలుపు తీసినటువంటి మన సొంత ఊరు ప్రజలు, 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్లు మళ్ళీ కేడీలు కూడా కోయిస్తాం మనం మళ్ళీ తర్వాత, ఎందుకంటే అక్కడక్కడ కేడీలు వచ్చేసినాయి కాబట్టి వాటిని కూడా కోయించడం జరుగుతూ ఉంటుంది. 12 రోజులు దాని తర్వాత అంతా పరిసమాప్తం అయిపోద్ది. ఈ 120 రోజుల ప్రయాణంలో ప్రతిరోజు ఒక పండగలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిందనేది వాస్తవం. ప్రతిరోజు ఒక క్లియర్ కట్గా కనులు విందుగా ప్రతిరోజు పండగలాగా మీరు దాన్ని చూడడం, ఆదరించడం, నేను ఒక టీం మెంబర్గా, ఒక గ్రూప్, ఒక సామ్రాజ్యానికి అధినేతగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మేము మీకు. మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ నారాయణ రెడ్డిపేట, ముదువర్తి, చెనచెరుకూరు, ఈ విధంగా డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి కొలీగ్స్ కానీ ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతా ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, 2020 ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతిరోజు ఒక మహిళా దినోత్సవం. ఈ విధంగా మనం ఆల్రెడీ చెప్పాం ఏమని, వరి కోతలు అయిపోగానే క్రాప్ హాలిడే ప్రకటించడం లేదు, మళ్ళీ క్రాప్ బిగిన్ చేస్తాం. వచ్చే నెల ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ మనం మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలు పెడతాం. కాకపోతే తెలంగాణ సోనా మాత్రం నవంబర్లో వేస్తాం, వేరే రకం వేస్తాం మనం, KNM 12368 కన్ఫర్మ్. మిగతా త్వరలో డీటెయిల్స్ చెప్తాము. ముందు వరి కోతలు అయిపోవాలా, ఇంకో 12 రోజుల తర్వాత పరిసమాప్తం అయిపోద్ది. వాచ్ అండ్ ఎంజాయ్ నెక్స్ట్ అప్కమింగ్ 12 days. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. మార్చి 8, 2025 సంవత్సరం. ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మన నియోజకవర్గం మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినారు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అదేవిధంగా మన రాష్ట్రపతి, మన భారతదేశ రాష్ట్రపతి కూడా ఒక మహిళ. ఈ విధంగా మహిళలు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తూ ఉన్నారు. సృష్టి కారణం, మూల కారణం స్త్రీయే. ఆ విధంగా ఈరోజు 108వ రోజు మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ 108వ రోజుకి రావడం జరిగింది మన CVR పద్ధతిలో వరి సాగు. నా దృష్టిలో ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, సర్వస్వం మొత్తం ఒక స్త్రీ మీదే ఈ విశ్వం అంతా నడుస్తూ ఉన్నది. ఈ విధంగా మా అమ్మమ్మ గారు అయినటువంటి కీర్తిశేషురాలు శ్రీ వేణుబాగ శంకరమ్మ గారు ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత వరి సాగులో. ఈ రోజుల్లో మనం తెలంగాణ సోనా హర్షత్ విహారం టీము తెలంగాణ సోనా ఏ విధంగా అయితే పండిస్తున్నామో, ఆ రోజుల్లో వాళ్ళు నెల్లూరు మొలగొలుగులని ఒక వరి వంగడం ఉండేది. ఆ వరి వంగడం వాళ్ళు ఆ విధంగా పండించారు. అంటే ఆవు పేడ, ఎరువులు, కషాయాలతోనే ఆ రోజుల్లో వాళ్ళు పండించారు. ఈ రోజు అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబు, ఈ ట్రాన్స్పోర్ట్లు, నవతాలు, లాజిస్టిక్స్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఆన్లైన్ కాబట్టి అంత సులభతరంగా ఉంది. ఆ రోజుల్లో ఏమి లేవు. ఎద్దల బండుల్లో మూటలు కట్టి ఊర్లూర్లకు పంపించేది మా అమ్మమ్మ. చాలామంది అంటూ ఉంటారు, నీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు, నువ్వు ఈరోజు రైస్ అమ్ముతూ ఉంటావు కదా, 5 రాష్ట్రాల ప్రజలకు రైస్ పంపిస్తున్నావు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. దానికి కారణం అమ్మమ్మ వాళ్ళు ఆ రోజులు నేను చిన్నప్పుడు అని చూసి పెరిగేవాడు మేము. వాళ్ళు ఆ విధంగా ఎద్దల బండుల్లో రైస్ పంపించేవాడి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషికి. అప్పుడు ఆ టైంలోనే
దాన్ని బేస్ చేసుకొని నేను సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. వాళ్ళే ఒక రకంగా ఇన్స్పిరేషన్ నాకు. ఉత్తమ మహిళా రైతు అవార్డు ఊరికనే ఇవ్వరు. ఆమె కష్టం, ఆమె పడిన శ్రమ అది మాటల్లో వర్ణించలేంది. ఈ రోజైతే సునాయాసనంగా మనం చేసేస్తున్నాం. ఒక అరసెంటు కూడా సంపాదించలేం ఈ రోజుల్లో మనం. అంటే కొనలేం కూడా, భూమి కొనలేం. ఆ రోజుల్లో వాళ్ళు సంపాదించి చేసి పెట్టారు. మనం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఉంటుంది. ఇంకొక విషయం, చాలామంది అంటే మన కన్న తల్లి చనిపోయారు పోయిన సంవత్సరం. నా దృష్టిలో ఆమె చనిపోవాలంటే కన్న తల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ రోజున రైస్ కొని వండుకుంటున్న ప్రతి మహిళ ఒక కన్న తల్లితో సమానం. టీం మెంబర్స్ కానీ మాకు కానీ మేము ఎప్పుడూ ఆమె చనిపోలేదు అనుకోవాలా. మనం కష్టపడి పండించాం కదా. ఆ రైస్ వండిన ప్రతి మహిళ అంటే 5 రాష్ట్రాల ప్రజలు వండుకుంటారు కదా, వాళ్ళందరూ నా కన్న తల్లితో సమానం. ఈ రోజున ఒక చిన్న ఒక మినీ సామ్రాజ్యాన్ని నేను రూలింగ్ చేస్తానంటే దానికి కారణం వాళ్ళే. వాళ్ళు పంపించిన ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈ రోజున మా కుటుంబాల్లో, మా టీం మెంబర్స్ కానీ మేము కానీ కుటుంబాల్లో ఆనందంగా సంతోషంగా వెలుగులు ప్రతిరోజు ఒక పండగలాగా చేస్తున్నామంటే దానికి కారణం వాళ్ళే, రైస్ వినియోగదారులు. వాళ్ళ మేలు నేను మర్చిపోలేను. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షత్ విహారం టీం మెంబర్స్ తరఫున అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.